హలో ఎవ్రీవన్, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. ఈరోజు వీడియో ఏంటో చెప్పే ముందు మా భువన్ ఏమంటున్నాడో మీకు కానీ అర్థమైతే నాకు ఖచ్చితంగా కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏ స్లో అండ్ లేజీ మార్నింగ్ రొటీన్. కానీ లేట్ అయినా లేజీ అయినా మనకి మాత్రం పనులు తప్పవు. ఎనీవేస్, ఈ వీడియోలో మాత్రం 2 రెసిపీస్ అయితే షేర్ చేశాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టిల్ ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్, టేస్టీగా, పిల్లలకి కూడా చాలా ఇష్టమైన రెసిపీస్ అయితే నేను షేర్ చేశాను. సో ఇంకా మనమైతే ఇక్కడ కంటిన్యూ చేసేద్దాం. మార్నింగ్ ఆల్రెడీ లేట్ అయింది, లేట్గా లేచాము, కొంచెం లేజీ కూడా ఉంది. ఇంకా లేజీని కంటిన్యూ చేస్తే ఇంకా ఇంట్లో పనులు పడుకోవాల్సిందే. సో అందుకే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ అలానే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయడానికి అయితే వచ్చేసాను. సో బ్రేక్ఫాస్ట్ స్ట్రీట్ ఒక 8:30, 9 కల్లా అయిపోతుంది. బట్ ఒక లేజీగా ఉన్నాం కాబట్టి 10:30, 10 అయింది అనమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను పన్నీర్ శాండ్విచ్ అయితే చేశాను. ఎప్పుడు పనులు అప్పుడే మనం నీట్ అండ్ క్లీన్గా ఆర్గనైజ్గా పెట్టుకొని చేసుకుంటే మనం ఎప్పుడు ఏది చేయాలన్నా సరే ఇంట్రెస్ట్ వస్తుంది. సో నేను నైటే అన్నీ చేసి పెట్టుకుంటాను. క్లీనింగ్ కానీ ఆర్గనైజ్ కానీ అన్ని కిచెన్లో ఎక్కడక్కడే పెట్టి సెట్ చేసి పడుకుంటాను. సో మార్నింగ్ లేచాక మనం ఫ్రెష్ అయ్యాక ఫస్ట్ మనం వెళ్ళాల్సింది కిచెన్లోకి. సో మ్యాక్సిమం లేడీస్ అయితే కిచెన్లోనే ఎక్కువగా స్పెండ్ చేస్తారు. ఐ మీన్ హౌస్ వైఫ్స్ అనమాట. సో అందుకే ఆ కిచెన్ అన్నది ఆర్గనైజ్గా క్లీన్గా ఉంచుకుంటే మనకి ఏదైనా ఇంట్రెస్ట్ వస్తుంది. నీట్గా ఉంటే, ఆర్గనైజ్గా ఉంటే చూడ్డానికి కూడా బాగుంటుంది అనమాట. సో నేను నైట్ అన్ని క్లీన్ చేసి సెట్ చేసుకున్నా కాబట్టి మార్నింగ్ నాకైతే చాలా ఈజీ అయిపోయింది, అలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. సో నైటే ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చేసాయి. మా అక్క వాళ్ళ పాప వచ్చింది. సో తను మాత్రం పన్నీర్ శాండ్విచ్ అడిగింది. సో నేను శాండ్విచ్ బ్రెడ్ మాత్రం ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో. ఇంకా ఆల్రెడీ పన్నీర్ అయితే ఉంది. సో పన్నీర్ తోటి అయితే ఇక్కడ రెసిపీ అయితే నేను అంతా షేర్ చేసుకుంటాను. సో చాలా ఈజీ అండ్ క్విక్గా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఫస్ట్ ఆనియన్స్ అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడైనా కుకింగ్ చేయాలంటే అన్నీ ముందు కట్ చేసుకొని సెట్ చేసుకున్నాక నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో అప్పుడైతే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఎప్పుడు అప్పుడే కట్ చేసిన తర్వాతకి ఎప్పుడు అప్పుడే క్లీన్ చేసేసుకుంటాను. కుకింగ్ అయ్యాక అన్నీ ఒకసారి క్లీన్ చేసుకుందాము అంటే దానికి మించిన బద్ధకం ఇంకేది ఉండదు. సో ఎంతమంది ఇంతకు ముందు అయితే నేను కూడా ఇంతే. సో ఫస్ట్ అయితే కుకింగ్ అయిపోయి తర్వాత అన్ని వెజిల్స్ క్లీన్ చేసేసి అన్నీ క్లీన్ చేసేద్దాము అని అనుకునేదాన్ని. బట్ కుకింగ్ అయిన తర్వాత అది ఒక పెద్ద బర్డెన్, అంటే పెద్ద వర్క్ ఉంది అన్నట్టుగా నాకు మైండ్లో ఉండేది. సో వర్క్ అయిన తర్వాత కూడా ఏదో పెద్ద పని చేసి అంటే డే అంతా వర్క్ చేసినట్టుగా బాగా అలసట వచ్చేది. సో అప్పటి నుంచి నేను చేంజ్ చేసుకున్నా. ఒక సైడ్ కుకింగ్ అవుతుంటేనే ఇంకొక సైడ్ క్లీనింగ్ ఎక్కడక్కడ తీసేసి అక్కడే పెట్టేసుకుంటాను. సో దానివల్ల ఈజీ అవుతుంది. మన కుకింగ్ అలా క్లీనింగ్ ఒకేసారి అయిపోతాయి అన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇలాంటి స్పెషల్స్ పిల్లలకి కొంచెం ఇష్టమైన రెసిపీస్ చేసేటప్పుడు మాత్రం పిల్లలు చుట్టూరు తిరుగుతూనే ఉంటారు కిచెన్లో, ఎప్పుడు అయిపోతుందా అనేసి. సో మా బాబు కూడా అంతే. సో వాడికి ఏదైనా ఇష్టమైనది ఉంటే అది అడుగుతూనే ఉంటాడు. ఒకవేళ నేను చేసేటప్పుడు అమ్మ అయిపోయిందా అని అడుగుతూనే ఉంటాడు, నా చుట్టూనే తిరుగుతాడు అనమాట. సో అదే ఇక్కడ కూడా జరుగుతుంది. సో నేను ఆల్రెడీ ఇక్కడ రెసిపీ ఫాస్ట్గానే చేస్తున్నాను. బట్ ఒక పక్క వాళ్ళు మాత్రం ఇంకా అయిపోలేదని అడుగుతున్నారు. సో ఇక్కడైతే క్విక్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. మ్యాక్సిమం దీంట్లో అయితే ఎవరున్నూ ఆవాలు, జీలకర్ర అలాంటివి ఏవి యాడ్ చెయ్యరు. బట్ నేను మాత్రం ఓన్లీ జీరా మాత్రం యాడ్ చేశాను. కొంచెం డైజెస్ట్ కోసం నేను జీరా మాత్రం కొంచెం యాడ్ చేశాను అనమాట. సో జీరా యాడ్ చేసేసిన తర్వాతకి మనము ఆనియన్స్ అవి నార్మల్ తాలింపు ఎలా పెడతాము సేమ్ అలానే తాలింపు పెట్టేసుకోవాలి. బట్ ఇక్కడ మాత్రం చిన్నగా తరుక్కొని మిర్చి వేసుకోవచ్చు. కానీ పిల్లలు కాబట్టి వాళ్ళు మిడిల్లో తాకితే కారం అంటారనేసి నేనైతే ఇక్కడ మిర్చి అయితే యాడ్ చేయలేదు. సో మిర్చి బదులు నేనైతే కారం కొంచెం ఎక్కువ వేసాను అనమాట. సో ఎందుకంటే మిర్చి యాడ్ చేయలేదు కాబట్టి. సో మీరైతే మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆనియన్స్ అయితే ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా తరుక్కుంటే
బాగుంటుంది టేస్టీగా. సో ఇక్కడైతే కొంచెం మనకి గోల్డెన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత టమాటా అయితే యాడ్ చేసేసుకోవాలి. సో టమాటా ఎప్పుడైనా సరే తొందరగా మగ్గాలి, కుక్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ మనం టమాటా వేయగానే కొంచెం సాల్ట్ యాడ్ చేసేస్తే మనకి తొందరగా మగ్గుతుంది. సో నేను స్పైసెస్ కూడా అన్నీ ఇందులోనే వేసేసాను. సో ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, ఇంకా అలానే కొంచెం పసుపు, కొంచెం కారం అవన్నీ యాడ్ చేసేసి మిక్స్ చేసేసి నేనైతే క్యాప్ పెట్టేసాను. సో మొత్తం ఒకేసారి కుక్ అయిపోతుంది కదా అనేసి. సో మనం సిమ్‌లో పెట్టుకొని చాలా అంటే టమాటా చాలా స్మాష్ అయిపోవాలనమాట. సో అలా అంత బాగా కుక్ చేసుకోవాలి. సో ఇది బాగా కుక్ అయిన తర్వాతకి మళ్ళీ ఒకసారి తీసుకొని కలుపుకున్నాక ఇప్పుడైతే నేను పన్నీర్ మొత్తం యాడ్ చేసేస్తున్నాను. అది మీ ఇష్టం. పన్నీర్ కొంచెం దగ్గరికి ఉండాలి అనుకుంటే జస్ట్ ఒకసారి కలిపేసిన తర్వాతకి కొన్ని ఇంగ్రీడియెంట్స్ మాత్రం యాడ్ చేసేసి ఆఫ్ చేసేయొచ్చు. లేదు కొంచెం లూజ్‌గానే కావాలంటే ఈ టైంలోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్‌గా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. సో ఇక్కడైతే నేను పన్నీర్ యాడ్ చేశాక ఒక లెమన్ అంటే హాఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. సో లెమన్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బావుంటుంది. సో అలానే లాస్ట్‌కి కసూరి మేతి కూడా యాడ్ చేశాను. సో ఇన్ కేస్ అది లేకపోతే మాత్రం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో 2 ఈక్వల్లీ 2 వేయకూడదు. ఏదైనా ఒకటే వేయాలి. సో నేనిక్కడ ఉంది కాబట్టి నేను వేశాను. లేని వాళ్ళైతే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. సో అదైతే అయిపోయింది. సో పక్కన పెట్టేసుకున్నాను. సో బ్రెడ్స్‌కి అయితే సైడ్స్ మొత్తం తీసేస్తున్నా. దీనివల్ల టేస్ట్ అన్నది చేంజ్ అయిపోతుందనమాట. సో అవంతా తీసేసాను. బట్ ఇవి మాత్రం పడేయలేదు. దీనితోటి ఏదైనా రెసిపీ ట్రై చేద్దాము అన్నట్టుగా అయితే ఒక బాక్స్‌లో అయితే తీసి పెట్టేసాను. సో ఇక్కడైతే ముందైతే టమాటా కెచప్ అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక దానిపైన మనం ఇప్పుడు చేసుకున్న పన్నీర్ మాత్రం పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాతకి నేనిక్కడ కొంచెం చీజ్ అయితే యాడ్ చేసుకున్నాను. సో చీజ్ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. సో దీంట్లోనే ఇంకా మీరు అంటే హ్మ్. టమాటా కెచప్ యాడ్ చేశాక మీరు కావాలంటే క్యారెట్, టమాటో అలానే కీరా కూడా పెట్టుకోవచ్చు. లేదు అనుకున్నప్పుడు ఇలా కూడా ఈజీగా చేసేసుకోవచ్చనమాట. సో కొంచెం మనము పైన ఇంకా చీజ్ యాడ్ చేసేసుకొని కాల్చేసుకోవాలి అటు ఇటు. సో చాలా క్విక్‌గా అయిపోతుంది. అలానే చాలా టేస్టీగా గూడా ఉంటుంది. సో మనం రోజు అవసరం లేదు ఇలాంటివి. ఏదో వారానికి ఒక్కసారి చేస్తే వాళ్ళు హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటివంటే చాలా ఇష్టం పిల్లలకైతే. సో అందుకే ఇదైతే రెడీ అయిపోయింది. సో మిడిల్‌లో అయితే కట్ చేసేసి కెచప్ యాడ్ చేసేసి సర్వ్ చేసేసాననమాట. సో ఒకటైగానే ఫస్ట్ అయితే ఇచ్చేసాను. సో చాలా యమ్మీగా చాలా బావుంది. చూసారా ఎంత బావుందో లుక్ వైస్ గానీ, అలానే టేస్ట్ వైస్ గూడా చాలా బావుంది. సో ఫస్ట్ అయితే ఒకటి అవ్వగానే కట్ చేసి ఇచ్చేసాను. సో ఇంకా మిగతావి అయ్యే లోపల అవి తింటూ ఉంటారు కాబట్టి సో ఫస్ట్ అయితే ఇచ్చేసాను. వాళ్ళు చాలా వెయిటింగ్ అనమాట. సో ఈ రెసిపీ అయితే డెఫినిట్‌గా ట్రై చేయండి. మీ పిల్లలకి పెట్టండి. ఎలా ఉందో నాకు మళ్ళీ ట్రై చేసాక కామెంట్ చేయండి. సో ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాతకి యాజ్ యూజువల్ మొత్తం కిచెన్ అంతా మళ్ళీ క్లియర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మళ్ళీ నీట్‌గా చేసుకుంటే నెక్స్ట్ లంచ్‌కి మనకి యూజ్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ ఫాస్ట్‌గా మనం లంచ్ ప్రిపేర్ చేసేయవచ్చు. సో ఇక్కడంతే మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత రెస్ట్ తీసుకుంటే లంచ్‌కి మాత్రం చాలా టైం అయిపోతుంది కుకింగ్. సో దానితోడు ఈరోజు చాలా లేట్‌గా లేసాం. లేజీగా ఉంది కాబట్టి సో ఇంక వెంటనే స్టార్ట్ చేసేస్తాను. సో నార్మల్‌గా అయితే నేనైతే మార్నింగే టిఫిన్ అలానే లంచ్ గూడా ప్రిపేర్ చేసేస్తాను కుకింగ్ ఒక్కసారి. ఓన్లీ ఆఫ్టర్‌నూన్ తినే ముందట మాత్రం రైస్ అయితే కుక్ చేస్తాను. బట్ ఈరోజు మాత్రం కాలేదు. సండే రోజు అలా టైంలో మాత్రం ఏమైనా నాన్ వెజ్ ఏమైనా స్పెషల్స్ ఉంటే మాత్రం ఆఫ్టర్‌నూనే కుక్ చేస్తాను. సో ఈ కుకింగ్ అయ్యే లోపల మనకైతే బట్టలు గూడా వాష్ అయిపోతాయని ముందైతే వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తున్నాను. సో ఏదైతే లేట్‌గా అవుతుందో అదైతే ఫస్ట్ చేస్తాను. సో టైం వేస్ట్ అయితే చెయ్యను. ఐ మీన్ కుకింగ్ చేస్తున్నప్పుడు మిడిల్‌లో ఉండే గ్యాప్‌లో నేనైతే పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాననమాట. సో ఇక్కడ మాత్రం వర్షాకాలం కదా! సో వర్షం పడుతూనే ఉంది. సో దానివల్ల బట్టలు ఆరేయడానికి అంటే ఆరడానికి 2 డేస్ పడుతుంది. సో దానివల్ల నేను 2 డేస్‌కి ఒకసారి అయితే ఆన్ చేస్తున్నాను వాషింగ్ మిషన్. సో అదైతే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయినాక ఫస్ట్ నేను చేసే పని ఎప్పుడేమైనా బిర్యానీస్ ఏవైనా కుక్ చేయాలి,
పులావ్స్ అంటే ఫస్ట్ నేను రైస్ అయితే కడిగి పెట్టుకుంటాను. సో ఈ లోపల సోక్ అవుతూ ఉంటే ఈ లోపల మనం రిమైనింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసే లోపల అదైతే కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడైతే నేను ఎగ్జాక్ట్ 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. సో 2 గ్లాసెస్ కడిగి వాష్ చేసి వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు మనకి పులావ్‌కి ఏమేమి కావాలో ఆ వెజిటబుల్స్ అన్నీ తీసి పెట్టుకుంటున్నాను. అవన్నీ ఒకేసారి తీసి పెట్టుకొని ఒకేసారి కట్ చేసుకుంటాను. సో ఇంకా నాకు టైం ఉంది. సో టైం వచ్చేసి నేను కుక్ చేసేటప్పుడు 11:30 అవుతుంది. సో 12:30, 1 కాబట్టి నాకు ఎట్లైనా 1½ అవర్ టైం ఉంది కాబట్టి కొంచెం నిదానంగానే చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే అన్ని వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా పులావ్ గానీ, వెజ్ బిర్యానీ అలా చేసేటప్పుడు మాత్రం నేను వెజ్జెస్ ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాను. సో పిల్లలకి చాలా మంచిది. సో అలా చేస్తే వాళ్ళు ఎక్కువగా తింటారనేసి నేను వెజ్జెస్ అయితే ఎక్కువ యాడ్ చేస్తాను. సో అలానే ఇక్కడ కూడా ఎక్కువగా యాడ్ చేశాను. సో అవన్నీ కటింగ్ అయిపోయిన తర్వాతకి ఇక్కడైతే క్లీన్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెసిపీ ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నా. పులావ్ దేంట్లో చేయాలనుకుంటున్నారో దాంట్లో పెట్టండి. సో కొంతమంది అయితే కుక్కర్లో కూడా చేసుకుంటారు. బట్ నేనైతే నార్మల్గానే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను కొంచెం గీ అలానే ఆయిల్ కూడా యాడ్ చేశాను. మీకు ఒకవేళ ఇష్టమైతే కంప్లీట్ గీతో కూడా కుక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా కూడా యాడ్ చేయండి. గీ ఈజ్ కంపల్సరీ, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడైతే అన్ని స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ స్పైసెస్ ఆకు, చెక్క, లవంగ అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసేసుకోండి. అంటే మీ స్పైస్ ఘాటు దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. దీంట్లోనే ఇంకా మిర్చి కూడా యాడ్ చేసేసాను. సో మిర్చి, కరివేపాకు ఒకసారి యాడ్ చేశాక ఒకసారి కలుపుకుంటున్నాను. కలిపాక దీంట్లో మాత్రం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ తాలింపులోనే మనం కొత్తిమీర, పుదీనా యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. పులావ్కే కాదు బిర్యానీస్కి కూడా ఇలా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. సో మొత్తం అయితే ఒకసారి యాడ్ చేసేసాను. ఇంకా అలానే వెజ్జెస్ అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. సో వెజ్జీస్తో పాటు నేనైతే టమాటో కూడా యాడ్ చేసేస్తున్నాను. సో దీంట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే మనకి తొందరగా కుక్ అవుతుంది. సో నేను సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. సో తర్వాత మనం సాల్ట్ సరిపడిందో లేదో టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం యాడ్ చేసేసాను. సో ఇంకా క్యాప్ పెట్టేసి కాసేపు కుక్ అవ్వనివ్వాలి. ఇంకా నెక్స్ట్ నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. మ్యాక్సిమం 4 అయితే సరిపోతుంది. బట్ మావైతే పూర్ బియ్యం కాబట్టి నేను ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట. సో ఇది కొంచెం లేట్ అవుతుంది కుకింగ్. సో అందుకే నేను 5 గ్లాసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. సో హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల తొందరగా కుక్ అవుతుంది. సో మళ్ళీ మనం నార్మల్ వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ అది కుక్ అయ్యేసరికి టైం పడుతుంది. సో అందుకే మనము కుకింగ్ అవుతున్నప్పుడే మనం వేడి నీళ్ళు కూడా పెట్టేసుకోవాలి పక్కనే. సో ఈ లోపల మనము ఏమేమి గిన్నెలు యూస్ చేసామో సో బౌల్స్ అన్నీ నేనైతే వాష్ చేసి పెట్టేసుకుంటున్నాను. అలానే తుడిచేస్తున్నాను. సో ఎప్పుడు పని అప్పుడే చేసేసుకుంటే మన కుకింగ్తో పాటు ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుందనమాట. సో అందుకే ఈ పని కూడా చేసేసాను. సో ఈ లోపల అయితే మనకి వెజ్జెస్ అన్నీ కుక్ అయిపోతాయి. సో కుక్ అయిపోయిన తర్వాతకి నేను ఆల్రెడీ మష్రూమ్ కట్ చేసి పెట్టుకున్నాను. సో మష్రూమ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో అది మీ చాయిస్, అంటే మష్రూమ్ ఎక్కువ ఉండాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ అనుకుంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఎక్కువగానే యాడ్ చేశాను. టోటల్ 2 ప్యాకెట్స్ అయితే నేను హాఫ్ పీసెస్లా కట్ చేసుకున్నా. బట్ మష్రూమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. సో మష్రూమ్స్ యాడ్ చేశాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే కొంచెం సాల్ట్, మళ్ళీ ఇంకొంచెం పసుపు, కారం. ఇప్పుడు నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను. సో కొంతమంది అయితే తాలింపులో వేస్తారు. బట్ నేను ఎందుకో కానీ ఇలా వెజ్జెస్ వేసేటప్పుడు వేస్తాను. సో దానివల్ల ఏంటంటే మనము వేసే వెజ్జెస్కి బాగా సెట్ అవుతుందన్నమాట మనకి వేసిన పేస్ట్. సో అందుకే నేనైతే ఆ టైంలో అయితే యాడ్ చేస్తాను. సో అంతా ఒకసారి కలుపుకున్నాక దీంట్లోనే కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాను. అంటే ఒక హాఫ్ కప్ యాడ్ చేశాను. సో యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ మాత్రం కుక్ చేసుకోవాలి. సో ఈ లోపల అయితే మనకి వాటర్ కూడా వేడిగా అయిపోతాయి. సో ఆ వాటర్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను మొత్తం. సో వాటర్ యాడ్ చేశాక మనం ఎక్కువ టైం పట్టదు. సో వెంటనే మనం రైస్ కూడా వేసేయవచ్చు, ఎందుకంటే మనం హాట్ వాటర్ వేస్తున్నాం కాబట్టి. సో మీరు ఈ టైంలో మాత్రమే సాల్ట్, ఏ వెజ్జెస్ చేసుకోవాలన్నా సరే ఈ టైంలోనే మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో నాకైతే కొంచెం సాల్ట్ సరిపడలేదు. సో సాల్ట్ అయితే యాడ్ చేశాను.
సో సాల్ట్ యాడ్ చేశాక రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇలా పులావ్ కానీ బిర్యానీకి పులావ్కి ఇలా మనకి సాల్ట్ మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం వాటర్లో వేసేటప్పుడు వాటర్ అనేది కొంచెం ఉప్పుగా ఉండాలన్నమాట. అలా ఉంటే మనకి కరెక్ట్గా రైస్కి సరిపోతుంది అనమాట. సో అలా చూసి వేసుకోండి. సో ఈ లోపల రైస్ కుక్ అవుతుంటుంది. నాకైతే ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది. సో ఈ లోపల బట్టలు కూడా అన్నీ ఆరేసేస్తున్నాను. సో ఏంటో ఒక్కొక్కసారి ఎండ, ఒక్కొక్కసారి వర్షం. ఈ ఎండని నమ్మలేము, వర్షాన్ని నమ్మలేము. సో అందుకే అదైతే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఈ గ్యాప్లో నేనైతే రైతా కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ డైరెక్ట్ మనం వాటర్ వేసే బదులు ఇలా కాసేపు చిలికిన తర్వాత వాటర్ వేస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. దీంట్లోనే కొంచెం క్యారెట్ అలానే ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను. సో మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయను. సో మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకున్నాక సాల్ట్ కూడా యాడ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో మనకి ఈ లోపల కుక్ అయిపోయింది, కరెక్ట్గా కుక్ అవుతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చూసుకుంటూ ఉంటే చాలు. నాకైతే కరెక్ట్ సెట్ అయిపోయింది అనమాట. ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాతకి మనమైతే లంచ్ చేస్తే కరెక్ట్ సెట్ అవుతుంది, బాగుంటుంది కూడా. సో నేనైతే స్పైసెస్ తక్కువ వేసాను, అది చూసుకొని వేసుకోండి. సో ఇక్కడైతే లంచ్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాతకి ఇక్కడంతా ఒకసారి తుడిచేస్తున్నాను. సో మాకు ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కానీ ఇలా పులావ్ బిర్యానీ ఏదైనా స్పెషల్గా ఏమైనా చేసేటప్పుడు ఖచ్చితంగా స్వీట్ అనేది ఉండాలి. సో ఐస్ క్రీమ్ కానీ ఇంకేదైనా ఉండాలి. సో ఐస్ క్రీమ్ అయితే తెచ్చారు. సో ఐస్ క్రీమ్ అయితే అందరికైతే పెట్టేసి సర్వ్ చేసేస్తున్నాను ఇక్కడ. సో దీనికి మాత్రం ఫస్ట్ ఉంటారు పిల్లలు. సో అది చూసినప్పటి నుంచి మార్నింగ్ నుంచి అడుగుతున్నారు. సో లంచ్ అయినాక ఇస్తానని చెప్పాను. సో మొత్తానికైతే ఇప్పుడు ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నారు. ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి లంచ్ వరకు అన్ని వాళ్ళకి ఇష్టమైనవి కుక్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ఇక్కడైతే ఎప్పుడైనా సరే ఐస్ క్రీమ్స్ పెట్టేటప్పుడు అవి మాత్రం మా బాబాయ్ వాళ్ళకి వెళ్ళి ఇస్తాడనమాట, సర్వ్ చేస్తాడు. ఇవన్నీ వర్క్స్ అన్ని ఫినిష్ అయ్యే లోపల మా హస్బెండ్ అప్పుడు చెప్తున్నారు, సో మూవీకి వెళ్దాం రెడీ అవ్వండి అనేసి. 2:30కి మూవీ, నాకైతే 1:30కి పనులు అయినాయి. బట్ ఇంకా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి క్లీనింగ్. సో ఇంకా ఫాస్ట్గా క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను. సో ముందు చెప్పలేదు, లంచ్ అయ్యాక చెప్పారు. అదేదో లంచ్కి లేట్ అయ్యింటి ఏమవుతుందో. అన్నీ లాస్ట్ మూమెంట్లో ట్విస్ట్లు అనమాట. సో అన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను. ఒకప్పుడైతే బయటికి వెళ్ళి వచ్చాక క్లీన్ చేద్దాంలే అని వదిలేసేదాన్ని. బట్ వచ్చిన తర్వాత నాకన్నా లేజీ ఇంకెవ్వరు ఉండరు. నాకు ఎందుకు అస్సలు చేయబుద్ధి కాదు. అప్పుడైతే అట్లానే అయ్యింది. సో అప్పటి నుంచి నేను చేంజ్ చేసుకున్నాను. అన్నీ క్లీన్గా చేసి ఇల్లు నీట్గా పెట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తున్నాను. సో వచ్చాక ఆ ఫ్రెష్నెస్ కానీ హ్యాపీనెస్ కానీ వేరే లెవెల్. అసలు ఒక హౌస్ వైఫ్కే తెలుస్తుంది, ఈ పనులన్నీ చేసిన వాళ్ళకి మాత్రమేని. సో ఇక్కడైతే ఫాస్ట్గా పిల్లలకైతే ముఖం కడిగేసి వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసి రెడీ చేసేస్తున్నాను. ఇంకా వీళ్ళ పని రెడీ అవ్వడం అయిపోతే ఇంకా నేను రెడీ అవ్వచ్చు. సో మదర్స్కి ఎప్పుడు ఉండాల్సిందిగా పిల్లలు ఫస్ట్ రెడీ చేశాక మదర్స్ రెడీ అవుతారు ఫాస్ట్గా. సో ఇక్కడైతే జడలన్నీ వేసేసి రెడీ చేసేసాను. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చిన్నపిల్లలతో బయటికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సిన డ్రెస్, బాటిల్, కర్చీఫ్ కంపల్సరీ అవి యూజ్ అవ్వకపోని ఖచ్చితంగా క్యారీ చేయాల్సిందే. సో అదంతా ప్యాక్ చేసి ఇక్కడైతే పక్కన పెట్టేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్. సో ఈ బ్లాగ్లో మీకు ఏ పార్ట్ మీకు నచ్చినా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అలానే కొంచెం సపోర్ట్ చేయండి, ఎందుకంటే స్టార్టింగ్ ఛానల్ కాబట్టి. సో మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ గైస్, బై బాయ్.